హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి థ్రిల్లింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. కొంచెం సస్పెన్స్ అండ్ హర్రర్ థ్రిల్లర్ స్టోరీ. ఇది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రవి హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తూ ఉంటాడు. సాధారణమైన బ్యాచిలర్ జీవితం. ఆఫీస్, హాస్టల్, ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి 11:45కి రవికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక అన్నోన్ నంబర్ నుంచి. అమ్మాయి వాయిస్ చాలా భయంతో మాట్లాడుతూ ఉంటుంది. సార్, మీరు నాకు సహాయం చేయాలి ప్లీజ్. ఈ రాత్రి 12:05 లోపల సిటీ సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి రావాలి మీరు, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా చెప్పి ఆమె ఫోన్ కట్ చేస్తుంది. రవి షాక్ అవుతాడు. వెంటనే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తాడు, అరే ఇది ఫ్రాంక్ కాల్ అయి ఉంటుందిరా అని నవ్వేశారు అందరూ. కానీ ఆ వాయిస్లోని భయం రవికి నిజంగానే అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఫోన్ చేసింది కాబట్టి వెళితే బాగుంటుందని అనుకుంటాడు. కొంచెం యాంగ్జైటీగా కూడా ఫీల్ అవుతాడు. వెంటనే బండి స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. అలా ఆసక్తితో తన బైక్ తీసుకొని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాత్రి 12:03 పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ కనిపించలేదు. చుట్టూ అంతా చీకటి. ఒక మూలలో తెల్లని దుప్పట్టా పడి ఉంది. దాని దగ్గరికి వెళ్ళి చూడగానే ఒక చిన్న డైరీ దొరుకుతుంది. అది ఓపెన్ చేస్తే లోపల ఇలా రాసి ఉంది, నా పేరు కీర్తి, నేను మిస్సింగ్ అని పోలీసులకు చెప్పిన నా ప్రాణానికి హానిగా ఉంది. ఈ డైరీ ఎవరికి దొరికితే వెంటనే వారు పోలీసులకి ఫోన్ చేసి చెప్పండి. బహుశా ఇదే నా చివరి కాల్. రవి గుండె దడ కొట్టుకుంటూ ఉంది. ఏంట్రా బాబు, ఎవరో అమ్మాయి ఉంటుంది అనుకుంటే ఇలా ఉంది ఏంటి అనేసి. ఆ డైరీ ఎవరికి దొరికినా నా ఫోన్ లాస్ట్ డయల్ నెంబర్ చూసి తెలుసుకోండి అని రాసి ఉంది. అంతేకాదు, రవి తన మొబైల్ తెరిచి చూస్తే ఆ లాస్ట్ డయల్ తన నంబర్కే ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత రోజు రవి ఆ డైరీని పోలీసులకు ఇచ్చాడు. వాళ్ళు చెక్ చేస్తే కీర్తి అనే అమ్మాయి నిజంగానే 2 రోజుల నుండి మిస్సింగ్ అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఎవరికీ కాల్ చేయలేదట. పోలీసులు ఫోన్ రికార్డ్స్ ట్రస్ట్ చేసి తెలిసింది ఏంటంటే కీర్తి చివరి డయల్ చేసిన నంబర్ రవి మొబైల్ది కాదు అని. కానీ రవి హాస్టల్ రూమ్ నెంబర్తో సరిపోయే ఒక పాత ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ఆ కాల్ వచ్చింది. 3 ఏళ్ల క్రితమే ఆ ఫోన్ డిస్కనెక్ట్ అయింది. రవి ఆ డైరీ పోలీసులకు ఇచ్చిన తర్వాత కేసు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ పాత ల్యాండ్లైన్ నెంబర్ నుండి ఎలా కాల్ వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. రాత్రిలో రవి హాస్టల్లో తన రూమ్లోనే ఉంటూ విచిత్రమైన శబ్దాలను వింటూ ఉన్నాడు. ఎవరో రక్షించు రక్షించు అన్నట్లుగా. ఒకరోజు రవి పోలీస్ ఆఫీసర్తో కలిసి హాస్టల్లో ఆ పాత ల్యాండ్లైన్ ఉన్న రూమ్నే తెరిపించాడు. అక్కడ చాలా ఏళ్ల కిందట రూమ్ లోపల ఒక సీక్రెట్ చిన్న గది ఉందని తెలుసుకున్నారు వాళ్ళు. ఆ గదిలో ఫోన్ వైర్లు పాతబడినట్టే ఉన్నాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. అందులో కీర్తి ఫోటో ఉంది. దాని వెనుక ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు మీ ట్రూత్ లైస్ హియర్ అని రాసి ఉంది. పోలీసులు డీప్గా చెక్ చేస్తే కీర్తి నిజంగా ఈ హాస్టల్కి దగ్గరగా ఉండేదని, మరియు ఒక పెద్ద క్రైమ్ రాకెట్కి వ్యతిరేకంగా ఎవిడెన్స్ సేకరిస్తూ ఉండేదని తెలిసింది. ఆమెని కిడ్నాప్ చేసి హత్య చేశారు. కానీ ఆమె ఆఖరి ప్రయత్నంగా డైరీని బ్రిడ్జ్ దగ్గర వదిలి పాత ల్యాండ్లైన్ కనెక్షన్ ద్వారా కాల్ చేసి ఎవరో తప్పక వస్తారని నమ్మింది. అలా రవి మాత్రమే ఆ కాల్ విని అక్కడికి వెళ్ళాడు. కానీ టెక్నికల్గా ఆ ల్యాండ్లైన్ డిస్కనెక్ట్ అయిన ఆ రాత్రి 12 గంటల సమయంలో ఒక స్పార్క్ కనెక్షన్ వల్ల కాల్ కనెక్ట్ అయింది అని టెలికాం వాళ్ళు చెప్పేశారు. ఇక పోలీసులు ఆ డైరీ, ఆ ఫోటో వెనుక ఉన్న నోట్స్ ఆధారంగా ఆ క్రిమినల్స్ని పట్టేశారు. రవి అనుకోకుండా కీర్తి కోసం చేసిన సహాయం వల్ల కేసు సాల్వ్ అవుతుంది. రవి తన మనసులో అనుకుంటాడు, ఈ కాల్ నిజంగానే కీర్తి చేసిందా లేక ఆమె ఆత్మ తన కోసం ప్రయత్నించిందా అని. జవాబు మాత్రం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. పోలీసులు కీర్తి హత్య కేసు సాల్వ్ చేసి నిందితులను పట్టుకున్నప్పుడు రవి గుండెలో ఒక సంతోషం. తాను సహాయం చేశానని, నిజంగానే ఆమె ఆత్మ సంతోషింటుందని, సంతృప్తి చెంది ఉంటుందని. కానీ హఠాత్తుగా ఆ రాత్రి తిరిగి హాస్టల్కి వెళ్ళినప్పుడు గదిలో లైట్ ఆన్ అయ్యి ఉంది. రవి లైట్స్ ఆఫ్ చేసి పడుకోపోతాడు. కానీ అప్పుడే ఒక ఫోన్ మోగుతుంది. స్క్రీన్పై నెంబర్ కనబడుతుంది. అదే పాత ల్యాండ్లైన్ నెంబరు. రవి చేతులు వణికిపోయాయి. జాగ్రత్తగా ఫోన్ ఎత్తాడు. మళ్ళీ అదే వాయిస్, అదే అమ్మాయి. ధన్యవాదాలు, నన్ను కాపాడావు. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళు నన్ను చంపారు. నీకు కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఏదో ఒక రోజు నిన్ను కూడా చంపేస్తారు అని చెప్పగానే ఫోన్ డెడ్ అయిపోయింది.
రవి గదిలోకి చూసి షాక్ అవుతాడు. తన మంచం పైన తెల్లని దుపట్టా పడి ఉంది. దుపట్టా చివర రక్తపు మరకలు కూడా ఉన్నాయి. లైట్ ఒక్కసారిగా ఆఫ్ అవుతుంది. ఆ చీకట్లో కీర్తి వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది. ఫోన్ లైన్ కట్ అయిన తర్వాత రవి చెమటలతో తడిసిపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు, ఇది నిజంగానే ఆత్మనా లేక భయం వల్ల నాలో కలిగిన ఒక ఇల్యూషనా, ఊహనా? అప్పుడే గడియారం 12:05 మోగుతుంది. రవి గదిలోని అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ ఆ ప్రతిబింబం అతను కాదు, కీర్తిది. కీర్తి అద్దంలోంచి కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మెల్లిగా అంటుంది, నా కథ ముగిసిపోయింది, కానీ నీ కథ ఇప్పుడే మొదలైంది అని. అంతే, అద్దం ఒక్కసారిగా పగిలిపోతుంది. రవి కేక వేస్తాడు. అంతా బ్లాంక్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ సిరీస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను.